హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను. ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇడ్లీ ఉప్మా మాత్రం అద్దరిపోతుంది. ఎప్పుడు తినే ఇడ్లీ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈసారి ఈ వీడియోని కుకింగ్ చేస్తూ మాట్లాడుతూ కుకింగ్ చేశానండి. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, ఒక లెమన్, అలాగే పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం అనుకోండి. నచ్చితే తినవచ్చు, నచ్చకపోతే వాటిని ఏర్పడేయచ్చు కదా, అందుకే ఇలా పొడవుగా కట్ చేస్తాను. నెక్స్ట్ కరివేపాకు, అలాగే ఇడ్లీలు. మీకు ఎంత కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ ఇడ్లీలు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 8 వరకు ఇడ్లీలు తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఇడ్లీలని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పొడిగా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్పై కడాయి పెట్టాలి. కడాయి పెట్టిన తర్వాత కడాయి వేడవ్వాలి. వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుంది ఇది. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, ఇవి కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు, పల్లీలు, అలాగే జీడిపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అవసరం లేదు, ఇలానే ప్లెయిన్గా చేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, అలాగే చూసారు కదా ఆనియన్స్ కూడా ఇలా మగ్గాలి. ఇప్పుడు కరివేపాకు కూడా ఇలా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ఉంది కదా, అది వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆప్షనల్, మీకు నచ్చితే యూజ్ చేయండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసిన తర్వాత మొత్తం ఉప్మాలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అవుతుందని. మనకి ఇడ్లీలు రెడీగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఉప్మా మాత్రం సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే ఈ వీడియో కింద లింక్స్ ఇస్తానండి, మీకు కావాలి అంటే చెక్ చేయండి. అలాగే వీడియో లాస్ట్లో కూడా వాటికి సంబంధించిన ఒక వీడియో ప్లేలిస్ట్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.